హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం కన్‌స్ట్రక్షన్ పార్ట్‌లో భాగంగా ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్ దగ్గరున్నాం. ఇది సైడ్ వాల్స్ కన్‌స్ట్రక్షన్ జరుగుతుందన్నమాట ఇక్కడ. మనం ఏంటంటే పార్ట్ 1 ఫౌండేషను, పార్ట్ 2 కాలమ్స్ అండ్ బ్రేసెస్, పార్ట్ 3 బాటమ్ స్లాబ్ అన్నీ చూసాం. ఇప్పుడు పార్ట్ 4గా మనం సైడ్ వాల్స్ చూస్తున్నాం. ఈ సైడ్ వాల్స్‌లో రీఇన్ఫోర్స్‌మెంట్ ఎంత అంటే ఐరన్ ఎంత పెడుతున్నారు? దీని థిక్‌నెస్ ఎంత? వాటర్ ప్రూఫింగ్ ఏజెంట్స్ ఏమేమి వాడుతున్నారు? ఇవన్నీ కూడా నేను పూర్తిగా ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అందరూ కూడా. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం మొదలు పెట్టేద్దామా? వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చూస్తే ఓహెచ్ఎస్ఆర్ సైడ్ వాల్స్ కన్‌స్ట్రక్షన్ దగ్గర ఉన్నాం మనం ఇప్పుడు. ఇది చూసారా ఎంత ప్రమాదకరంగా ఉందో? ఈ వీడియో తీయడానికి కూడా చాలా కష్టంగా అనిపించింది. ఎందుకంటే మనకి ఫస్ట్ పార్ట్ థర్డ్ పార్ట్‌లో మనం చూసాం. మనకి నడవడానికి చుట్టూరు కూడా ఓన్లీ 3 ఫీటే ఉందని మన డిజైన్‌లో 3 ఫీట్ మాత్రమే ఇచ్చారు. ఆ 3 ఫీట్‌లోనే మనం వాళ్ళు పని చేసుకోవాలి, మనము తిరగాలి, ఇన్స్‌పెక్షన్ చేయాలి. చాలా కష్టంతో కూడుకున్న పని ఇది. అయినా సరే వీడియో రికార్డ్ చేశాను. మన వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుందని చెప్పి. ఇక్కడ చూస్తే డౌన్‌లో మిల్లర్ చూసారా ఏదో చిన్న బొమ్మలా కనబడుతుంది. అక్కడ నుంచి మనకి పైకొస్తదన్నమాట. ఆటో ద్వారా లాగుతారు వీళ్ళు మెటీరియల్. వాళ్ళు బకెట్ల ద్వారా పైకొస్తది. వీళ్ళు తీసుకొని ఇక్కడ కాంక్రీట్ బోరింగ్ చేస్తారు. ముందుగా ఈ సైడ్ వాల్ స్పెసిఫికేషన్ చూస్తే మనకి 150 థిక్‌నెస్ అంటే 6 అంగుళాలు. మందం ఓన్లీ 6 అంగుళాలు. 6 అంగుళాలు వచ్చేసరికి రీఇన్ఫోర్స్‌మెంట్ అంటే ఊసలేంటంటే 10 మాట ఇది. అటు సర్క్యులర్‌గా తిరిగి 10 ఇన్‌సైడ్ మ్యాట్ 10 ఔట్ సైడ్ మ్యాట్ 10 ఓవరాల్‌గా 10 మీకు ఇక్కడ చూసారా కవర్ బ్లాకులు కనబడుతున్నాయి. ఈ కవర్ బ్లాక్ ఏంటంటే 45 కవర్ మాట. అంటే ఇది చూడండి ఈ చిన్న బ్లాక్ ఉండేది 45 ఆ మిడిల్‌లో ఉండేది ఒక 60 అరౌండ్. ఆ చివర ఉండేది మళ్ళీ 45 అంటే ఏంటంటే ఇక్కడ మీకు అది 40 ఇన్‌సైడ్ 40 ఔట్ సైడ్ 45 మిడిల్‌లో 60 ఉంటుందన్నమాట. అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే అంగుళన్నర వాల్ నుంచి లోపలికి అంగుళన్నర, ఇన్‌సైడ్ వాల్ నుంచి అంగుళన్నర, లోపల 2 అంగుళాలు మిగులుతుందన్నమాట. మొత్తం ఇదే ఫుల్‌గా కాంక్రీట్ ఏసేస్తే మనకి చాలా స్ట్రాంగ్‌గా ఉంటది. మన వాటర్‌ని బయటికి తన్నకుండా లోపల ఉండాలంటే రీఇన్ఫోర్స్‌మెంట్ చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. ఈ టెన్షన్ ఫోర్స్ అంతా కూడా ఈ సైడ్ వాల్సే బేర్ చేయాలి బయటికి రాకుండా. ఇక్కడ చూస్తే మీకు ఒండ్రేస్తున్నారు. ఆల్రెడీ బాటమ్ స్లాబ్ వర్క్ అయిపోయింది కాబట్టి ఇక్కడ కాంక్రీట్ వేయడానికి ఆ ఒండ్రు సపోర్ట్ చేస్తది. కింద ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాటర్ కింద బాటమ్ వేసారు కదా! అది 2-3 రోజులు అవుతుంది కదా! కాబట్టి దానికి ఒండ్రేస్తే ఇప్పుడేసి కాంక్రీట్ దానికి బాగా అతుక్కుంటది. ఈ ఒండ్రేంటంటే సిమెంటు, నీళ్లు కలిపి ఏస్తారు. మళ్ళీ ఈ ఒండ్రులో ఏంటంటే మనకి డాక్టర్ ఫిక్సిట్ అని చెప్పి వాటర్ ప్రూఫింగ్ ఏజెంట్ కలిపి దానికి దీనికి బాండింగ్ ఏర్పడేలాగా వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు కింద. కిందే మొత్తం కలిపేసి వీళ్ళు తెచ్చి నీట్‌గా ట్యాంక్ చుట్టూరు పల్చగా ఏసుకుంటా వెళ్ళిపోతున్నారు. అది అయిపోయిన తర్వాత వీళ్ళు కాంక్రీటు పోరింగ్ స్టార్ట్ చేస్తారు. ఒకసారి చూడండి ఎలా ఏస్తున్నారో. అక్కడ చూస్తే ముగ్గురున్నారు. ముగ్గురు కూడా 3 అడుగుల వెడల్పులోనే ఉన్నారు. మనమైతే చాలా కష్టం ఇది. మనం చేయలేం. అందుకే నేను ఇవతల పక్కుండి ఫుల్‌గా రికార్డ్ చేస్తున్నాను. వాళ్ళైతే అక్కడే ఉండి ఒకరు దాటుకుంటా వెళ్ళిపోతున్నారు. మీరు చూడండి. మొత్తం స్లర్రీ మొత్తం వేస్తున్నారన్నమాట. సిమెంట్ స్లర్రీ అంటారు దీన్ని. తెలుగులో అయితే మనకి ఉండ్ర అంటారు. ఇది ఉత్త సిమెంట్ నీళ్ళు కలిపేయడం కాదు. వాళ్ళు క్లియర్ కట్‌గా డాక్టర్ ఫిక్సిట్ కలిపి కింద వీళ్ళు పైకి పంపించుకున్నారు. నేను అది కూడా చూపిస్తాను. ఇలా మొత్తం ఒండ్రేసేసిన తర్వాత ఫుల్‌గా కాంక్రీటు వేయడం మొదలెట్టేస్తారు. ఇక్కడ ఒండ్రు పూర్తయిపోయిన తర్వాత చూస్తే మీకు కాంక్రీటు వేయడం మొదలుపెట్టారు వీళ్ళు. మొత్తం కాంక్రీట్ వేసేసి ఒకేసారిగా రాడ్ కూడా పెట్టేస్తున్నారన్నమాట. వైబ్రేటింగ్ అంటారు. ఇది అందరికీ తెలిసిందే. మనకేంటంటే మనం వేసిన కాంక్రీటు గుల్లగా అక్కడక్కడ ఉండిపోద్దన్నమాట. వాయిడ్స్ వచ్చేస్తాయి. ఎయిర్ వాయిడ్స్ అంటే చిన్న గ్యాప్స్ అన్నీ వచ్చేస్తాయి. ఈ వైబ్రేటింగ్ పెట్టడం వల్ల ఫుల్‌గా కాంక్రీట్ అంతా కూడా సదురుకొని నీట్‌గా అన్ని ప్లేసుల్లోకి ఎళ్తది. ఈ వైబ్రేటింగ్ చేయడం వల్ల మనం కర్రతో కూరినా వెళ్ళదు. అలా దీంతో చేయడం వల్ల ఏంటంటే ఎయిర్ వాయిడ్స్ ఏమీ లేకుండా కాంక్రీట్ చాలా ప్లెయిన్‌గా, స్మూత్‌గా ఉంటది. స్ట్రక్చర్ కూడా చాలా స్ట్రెంగ్త్‌గా ఉంటది. ఒకసారి మీరు లోపల చూస్తే ఆ లోపల మొత్తం కాంక్రీటు వేస్తున్నారు. లోపలంతా కాంక్రీట్ ఉంది. ఒకసారి చూడండి.
ట్రిప్‌కొచ్చి 2 బకెట్‌లొస్తాయి ఈళ్ళకి పైకి హుక్ ద్వారాను. అక్కడ కిందేంటో ఆటో లాక్కుని ఎళ్తది. పైకి ఇలా హుక్ ద్వారా పైకి ఒక 2 బకెట్‌లొస్తాయి. వాళ్ళింకా జారేసుకొని నీట్‌గా యేసుకుంటారు. ఇప్పుడు చూస్తే మనకిది ఒక రోజు కంప్లీట్ అయిపోయిందన్నమాట వర్కు. మనం నెక్స్ట్ డే వచ్చాం దీన్ని తీయడానికి. వీళ్ళిలాగా సెంటరింగు పెట్టేసుంది. ఇదిప్పుడు పైన నెక్స్ట్ మ్యాట్‌కి అల్లేశారు. మీకిందాకడ కింద మ్యాట్ ఎలా ఉందో లేదనేది నేను చూపించలేకపోయాను. ఇప్పుడు చూపిస్తున్నాను ఒకసారి చూడండి. ఇక్కడొచ్చేసరికి ఆల్టర్‌నేటివ్ చేస్తారన్నమాట. ఈ బయట మ్యాటు నిలువులు, అడ్డాలు ఏ సైడొస్తాయో ఆ లోపల మ్యాటు దానికి కరెక్ట్‌గా మిడిల్‌లో పెడతారు. జిగ్‌జాగ్ ఎసెంట్రిక్ జాయింట్ అంటారన్నమాట దీన్ని. జిగ్‌జాగ్ సెక్షన్ మాట. ఇక్కడొచ్చి రాడ్ ఇమ్మీడియేట్‌గా అవతల పక్క రాదు. అవతల పక్కన సెంటరొస్తది. మీకు చాలా వర్క్ కూడా చాలా బాగుంది. మీరొకసారి చూడండి. వీడియోలో మీకు క్లియర్‌గా అర్థమవుద్ది. ఆ ఐరన్ ఎక్కడెక్కడ కట్టారు, ఎక్కడెక్కడ స్పేసింగ్ ఇచ్చారనేది కూడా మీకు క్లియర్‌గా మొత్తం తెలుస్తది. ఇది లోపల చూస్తే ఆల్రెడీ బాటమ్ పార్ట్ కింద ఒక పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ పైకి సెంటరింగ్ కట్టేస్తున్నారు. కట్టేసి మీకు వెంటనే ఐరన్ కూడా కట్టేసి నీట్‌గా దాన్ని కూడా పోతేసేస్తారు. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక సెట్టు పైకి కట్టాలి. ఎందుకంటే మనకి టోటల్ ట్యాంక్ హైట్ వచ్చేసరికి 3.450 మీటర్స్. ఈ 3.450 మీటర్స్ మనం అచీవ్ అవ్వాలంటే ఆల్మోస్ట్ ఈ రేక్ అనేది 4 అడుగులు. 4 అడుగులంటే 1.2 మీటర్స్ మాట. 1.2 మీటర్స్ అంటే 1.2, 1.2 2 సెట్లేసి పైన మూడో సెట్టు ఎయ్యాలి. 1.05 మీటర్స్‌తో ఎయ్యాలి. అప్పుడు మనకి 3.450 అవుతుందంటే 11 అడుగులు 3 అంగుళాలమాట ఆల్మోస్ట్. అలా 3 సెట్లేయాల్సొస్తుంది. వీళ్ళు 5 అడుగులు రేకులు వాడుంటే మనకు ఆల్మోస్ట్ 5 అడుగులంటే 10 అడుగులు. అయినా సరే మనకి ఇంకొక సెట్ వాడాలి. అందుకని 4 అడుగుల రేకులు 3 సెట్లు వాడుకుంటున్నారు. కరెక్ట్‌గా మనకు సరిపోతుంది. విడ్త్ వచ్చేసరికి లోపల సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ వచ్చేసరికి 5 మీటర్స్. ఈ 5 మీటర్స్ బై 3.45 మీటర్స్. అంటే నేనిది కాలిక్యులేషన్ చేశాను. చేస్తే 67,740 లీటర్లొస్తుంది. 67,740 లీటర్లంటే ఇక్కడ ట్యాంక్ ఫుల్‌గా నింపారు కదా! జస్ట్ ఫ్రీ బాడీ అని చెప్పి టాప్‌లో కొంత ఫ్రీనెస్ వదులుతారు. అది 7,750 లీటర్లు సుమారుగా మనం తీసేసిన 60,000 లీటర్లు మనకి క్లియర్ కట్‌గా లోపల స్పేస్ అనే ఉంది. మీకు ఈ కాలిక్యులేషన్ కూడా పెడుతున్నాను చూడండి. ఇది ఫైనల్‌గా ఇది చూసారా ఫైనల్‌గా 1, 2, 3 సెట్లు ఫైనల్‌లో అయిపోయిందన్నమాట ఇది. ఇలా 3 సెట్లు అయిపోయిన తర్వాత టాప్ స్లాబ్ వేస్తారు. టాప్ స్లాబ్ ఇది లెంత్ ఎక్కువైపోయింది కాబట్టి నేను టాప్ స్లాబ్‌ని నెక్స్ట్ వీడియోలో నేను తీసి పెడతాను. దీని స్టెయిర్ కేసు ఎలా ఏస్తారనేది కూడా తీసి పెడతాను. అది చాలా బాగుంటది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.